హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. బాపనయ్య రమ్మని పిలిస్తే వడ్జం ఉందన్నాడంట ఎవడో అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మన పవర్ బాబు నటించిన ఇంకో అద్భుత కళాఖండం గోజీ సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుందన్న విషయం మీకు తెలిసి ఉండదులే. ఈ సెప్టెంబర్ 25న బాలయ్య నటించిన మోస్ట్ క్రేజియస్ట్ పాన్ ఇండియన్ మూవీ అఖండ 2 కూడా రిలీజ్ కావాల్సింది. ఈ సినిమా పైన క్లాస్, మాస్, ఫ్యామిలీ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ఆడియన్స్కి మంచి ఇంట్రెస్ట్ ఉంది. బాలయ్య అఖండ తాండవాన్ని ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ పైన ఎక్స్పీరియన్స్ చేద్దామని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ విషయం మీకు తెలుసు. అఖండ 2 పైన ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు. పైగా మెజారిటీ పోర్షన్ విఎఫ్ఎక్స్తోనే మేనేజ్ చేయాలి. ఆ ఎక్స్పెక్టేషన్స్ని అందుకోవాలంటే, ఆ హైప్ని మ్యాచ్ చేయాలంటే గ్రాఫిక్స్ క్వాలిటీ బాగుండాలి. కొంచెం లేట్ అయినా పర్లేదు, ఆడియన్స్కి మంచి థియేట్రికల్ విజువల్ వండర్ని ఎక్స్పీరియన్స్ చేయించాలనే ఇంటెన్షన్తో అఖండ 2 సినిమాని వాయిదా వేశారు. హరోం హరా రైస్ మిల్లు, విశంబర సినిమాల్లాగా బిజినెస్ జరక్క, బయ్యర్లు కొనక వాయిదా వేసింది కాదు. పవర్ బాబు గోజీకి భయపడే అంతకన్నా కాదు. ఎందుకంటే ఎంత భారీ బడ్జెట్ సినిమా అయినా, ఎంత భారీ హైప్ ఇచ్చినా బాబు సినిమాకి తిప్పి కొడితే 100 కోట్లు కూడా రావు. అఖండ 2 మూవీ ఎప్పుడు రిలీజ్ అయినా పాన్ ఇండియన్ బ్లాక్ బస్టరే, ఇది రాసి పెట్టుకోండి. అలాంటి క్రేజీ మోస్ట్ హైప్డ్ మూవీకి పోటీగా పవర్ బాబు గోజీ సినిమా కూడా వస్తుండడంతో గోజీ సినిమా పైన కొంత ఇంట్రెస్ట్ చూపించారు ఆడియన్స్. బాలయ్యతో బరిలో దిగితే ఆ మాత్రం హైప్ వస్తుంది మరి. అయితే సడన్గా అఖండ 2 సినిమా వాయిదా పడడంతో పవర్ బాబు గోజీని పాపం ఎవరూ పట్టించుకోవట్లేదు. సెప్టెంబర్ 25న ఈ సినిమా వస్తుందన్న విషయమే చాలామందికి తెలియదు. పాపం వల్ల పిఆర్ టీంలే ఏదో కింద మీద పడుతున్నాయి హైప్ తేవడానికి. అఖండ 2 సినిమా పోటీలో ఉంటే ఆటోమేటిక్గా హైప్ వచ్చేది. కానీ బ్యాడ్ లక్, సన్నాయి నొక్కులే కానీ సంగీతం లేదన్నట్లు ఉంది వ్యవహారం. టీజర్ లేదు, ట్రైలర్ లేదు, అసలు సినిమాలో కంటెంట్ ఏంటో తెలీదు. అయినా సరే రికార్డుల్ని తొక్కేస్తాం, కల్టు చూపిస్తాం, ఎక్కేస్తాం, తొక్కేస్తామని తొడలు వాచిపోయేలా కొడుతున్నారు వీర సైనికులు. మొన్న హరోం హరా రైస్ మిల్లుకి టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్, మేకింగ్ వీడియోలు, సాంగ్స్, భారీ ప్రమోషన్లు, అది కూడా పవర్ బాబే స్వయంగా రంగంలోకి దిగి మరి కాలుగాలిన పిల్లిలా తిరిగి ప్రమోషన్లు చేసి సోలోగా రిలీజ్ చేసి ఫ్యాన్స్ పైన 800, 1000 రూపాయలు జిజియా పన్ను వేసిన తొండపరుగు కంపదాకనే అన్నట్టు 60 కోట్ల దగ్గరే ఆగిపోయాడు. మరి ఈ గోజీకి టీజర్ లేదు, ట్రైలర్ లేదు, సాంగ్స్ ఏమో కిలికిలి భాషలో ఉన్నాయి, ఇప్పటికీ ప్రమోషన్లు చేయలేదు. కానీ తమనన్నయ్య కొట్టిన కాపీ మ్యూజిక్ని పట్టుకొని ఊగిపోతున్నారు. సోషల్ మీడియాలో తప్ప రియాలిటీలో అంత సీన్ లేదు. పైగా ఇది కూడా పాన్ ఇండియా సినిమా అంట. మొన్న హరోం హరా రైస్ మిల్లుతో ఔరంగజేబు, జిజియా పన్నని గోకిన పెద్దమ్మ పిల్లలు అస్సలు పట్టించుకోలేదు. అదే హిందీ ఆడియన్స్. గతంలో మన బాబు చెప్పాడు కదా, హిందీ పెద్దమ్మ భాష అని. ఇప్పుడు ఆ పెద్దమ్మ పిల్లలే పట్టించుకోలేదు మొన్న. మరి ఈ గోజీని దేకుతారా? ఇప్పటికీ ప్రమోషన్లు చేయలేదు అక్కడ. ముందు ఇలాగే లేపుతారు, తర్వాత ఎవరో కుట్రలు చేశారని ఏడుస్తారు. సరే, వీర సైనికులంటే మొన్న హరోం హరా రైస్ మిల్లు దెబ్బకి అలా బిహేవ్ చేస్తున్నారు అనుకుందాం. మరి మూవీ టీంకి ఏమైంది? సోషల్ మీడియాలో వీర సైనికుల గ్యాస్ కొట్టుడు చూసి మోసపోతున్నారా, లేదంటే హైప్ ఎక్కిస్తే మొన్న రైస్ మిల్లు లాగా దెబ్బ పడుతుందని బెంబేలెత్తిపోతున్నారా అర్థం కావట్లేదు. ఇప్పటికి కూడా ఈ సినిమాకి ఇంకా ప్రమోషన్లు చేయలేదు. రిలీజ్కి ఇంకా వారమే ఉంది. ట్రైలర్ లేదు, ప్రమోషన్లు లేవు. సరే, డే 1 కలెక్షన్స్కి ఎలాంటి డోకా లేదనుకోండి. ఎందుకంటే హైప్ లేని రైస్ మిల్లుకే టికెట్ రేట్లు పెంచి రోడ్డున పడేశాడు వాళ్ళని. ఇప్పుడు హైప్ లేకపోయినా హైప్ ఉందని వీర సైనికులే ఊగిపోతున్నారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా రోడ్డుకేసి బరుకుతాడు వీర సైనికుల్ని. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ గోజీ సినిమాకి ప్రీమియర్లు లేవంట. ఇప్పుడు ఆ విషయమే మన వీర సైనికుల్ని కుదిపి కుమ్మేసి కలేసి మెలేస్తోంది. అయ్యయ్యో, వీర సైనికులు ఈసారి తప్పించుకుంటారే అని ఆందోళన చెందుతున్నారు మన ట్రేడ్ పండితులు. ఎందుకంటే ఒక్కో టికెట్ 10,000 పెట్టైనా సరే ఓజీ సినిమాని చూస్తామని తొడలు వాచిపోయేలా కొడుతున్నారు. బాబు కూడా దాన్ని క్యాచ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఇలాంటి టైంలో ప్రీమియర్లు లేకపోతే ఎలా అని కంగారు పడుతున్నారు మన ట్రేడ్ పండితులు. ప్రీమియర్లు వేయకపోవడానికి రీజన్ ఏంటా అని నిశితంగా పరిశీలిస్తే అప్పుడు తెలిసింది, మొన్న హరోం హరా రైస్ మిల్లు పెట్టిన వాతే కారణమని. సన్ ఆఫ్ ఇండియా గ్రాఫిక్స్నే తలదన్నే రేంజ్ విఎఫ్ఎక్స్తో ఎవరో బాడీకి పవర్ బాబు తల అతికించి మన మీదకి వదిలిన కళాఖండమే హరోం హరా రైస్ మిల్లు. మన బాబు రొట్ట రిమేక్స్తో బిజీగా ఉండి ఏళ్ల తరబడి షూటింగ్కి రాకపోయేసరికి మొత్తం డూప్తో తీసి తర్వాత కైన్ మాస్టర్లో ఆ బాడీకి బాబుగారి తల అతికించారు. ఏ మాటకా మాట, బాబుగారి డూప్ గారు భలే నటించాడు. ఈ సినిమా దెబ్బకి మన విద్యుత్ బాబుని సేఫ్గా టైర్ 3లో పడేశారు మన ట్రేడ్ పండితులు.
సినిమాకు వచ్చిన కలెక్షన్స్ కంటే పవర్ బాబు రెమ్యునరేషన్కైనా వడ్డీలు ఎక్కువ ఉన్నాయంట. ఈ సినిమాకి ఒక రోజు ముందే, అది కూడా అమావాస్య రోజు ప్రీమియర్లు వేసి ఫ్యాన్స్ని దారి దోపిడీ దొంగల కంటే దారుణంగా దోచుకున్నాడు. అయితే ఎంత దోచుకున్నా అంతా అరాత్రితోనే అయిపోయింది. నెక్స్ట్ డేకే అస్సాంలో ల్యాండ్ అయింది సినిమా. బహుశా ప్రీమియర్లు వేసి సంకనాగిపోయిన మొట్టమొదటి సినిమా ఇదే కాబోలు. అమావాస్య రోజే అతలాకుతలం అయిపోయాడు బాబు. అందుకే అది పెట్టిన వాత గుర్తుకొచ్చి ముందు రోజు ప్రీమియర్లు క్యాన్సిల్ చేశారంట. సినిమాకి హైప్ ఉంది అంటున్నారు, రికార్డులు లేపుతామంటున్నారు. ఇప్పుడేమో ప్రీమియర్లు వేయడానికేమో భయపడుతున్నారు. ఏంటో సరే, మనకెందుకు, ఏమన్నా అంటే కుట్ర చేశామంటారు. అయితే ప్రీమియర్లు క్యాన్సిల్ అయినా బెనిఫిట్ షోస్ వేసి ఫ్యాన్స్ని బరుకుతాడంట. మరి అంత హైప్ ఉన్న గోజీకి ప్రీమియర్లు క్యాన్సిల్ చేయడం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.